హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ అయింది, 93 పాయింట్స్ మైనస్లో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 170 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో సెక్టోరియల్గా చూస్తే ఒక ఐటీ తర్వాత మెటల్ సెక్టర్, ఈ రెండు సెక్టార్స్లోనే కొంచెం పాజిటివ్గా కనిపించాయి, కానీ మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి. సో నిఫ్టీ 50 స్టాక్స్లో ప్రైస్ గెయినర్స్లో చూస్తే అదానీ ఎంటర్ప్రైజెస్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహేంద్ర, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ పాజిటివ్గా ఉంటే, నెగిటివ్గా ఉన్న స్టాక్స్లో ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలివర్, హీరో మోటార్ కార్ప్, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఈరోజు ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అయితే ఒకటి, మనం గతంలో అనుకున్నట్టుగానే రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతుంది. హెవీ మూమెంటం అయితే మనకి కనపట్లేదు. లోయర్ లెవెల్లో కొంత బాయింగ్ ప్రెషర్ రావచ్చు రేపు. ఈరోజు కొంచెం బేరిష్గా ఉంది, కాకపోతే రేపు మళ్ళీ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ మనం 24,515 చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి, వీక్లీ పివోట్ పాయింట్. అండ్ రేపు వీకెండ్ మనకి. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు, 24,300. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిస్ మోడ్లోనే ఉండొచ్చు. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఇప్పుడు 24,630, దాన్ని క్రాస్ చేస్తే 24,700, దాని తర్వాత 24,830. అవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజరే వచ్చింది ఈరోజు కూడా. సో ఇమీడియట్ సపోర్ట్ 53,030, తర్వాత 52,960. ఈ 960 బ్రేక్ అయితే మాత్రం 52,500 మనకి ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. అండ్ హైయర్ లెవెల్లో 53,630 ఫస్ట్ రెసిస్టెన్స్, దాన్ని క్రాస్ చేస్తే 54,030, తర్వాత 54,345. ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి అందులో నుంచే రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. స్టాక్ ఫ్యూచర్స్లో మ్యాక్స్ హెల్త్ టాప్లో ఉంది, 29.77% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతోపాటుగా ప్రైస్ 3% పెరిగింది. ఇది నిన్న వీడియోలో మనం కవర్ చేసాం. టెక్నికల్గా లెవెల్స్ అన్నీ కూడా నిన్న చూసాం మ్యాక్స్ హెల్త్లో, ఎందుకంటే నిన్న కూడా మనకి మ్యాక్స్ హెల్త్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతూ ఉంది. సో దాన్ని ఈరోజు కూడా దాన్ని కంటిన్యూ అయింది. నెక్స్ట్ స్టాక్ వచ్చి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్. ఇది ఈరోజు 17% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, 3.42% ప్రైస్ పెరిగింది. తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం, హింద్ పెట్రో, దెన్ అదానీ గ్రీన్, కోరమండల్, టాటా కమ్యూనికేషన్స్, ముతూట్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్ఎల్, పేజ్ ఇండస్ట్రీస్, సిడిఎస్ఎల్ ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. వీటిలో మనం లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. నెక్స్ట్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. షార్ట్స్ బాగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో నేషనల్ అల్యూమినియం టాప్లో ఉంది, 7% ప్రైస్ డౌన్ అయింది. దాంతోపాటు 35% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత టాటా ఎల్ఎక్సీ 17.77% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ డౌన్ అయింది. కేపీఐటీ టెక్నాలజీస్, జొమాటో, కేఈఐ ఇండస్ట్రీస్, తర్వాత జూబిలెంట్ ఫుడ్ వర్క్, పేటిఎం, కళ్యాణ్ జ్యువెలర్స్, ఐఆర్బి, సన్ టీవీ వీటన్నిటిలో కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. వీటిల్లో నుంచి కూడా ఒక స్టాక్ తీసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ మనం బుల్లిష్ స్టాక్స్ నుంచి తీసుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్లో నుంచి ఫస్ట్ స్టాక్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్. ఇక్కడ ఒక బాగా డౌన్ చూసాం మనం, ఒక న్యూస్ బేస్డ్ ఫాల్ ఇది. ఈ ఫాల్ తర్వాత చాలా వరకు రికవరీ అయింది మనకి. ఈ గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఏరియా మొత్తం ఫిల్ అయిన తర్వాత కొంత కన్సాలిడేట్ అయింది ప్రైస్. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇప్పుడు 818లో ఈరోజు క్లోజ్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సింది 840. సో దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు. బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 840. సో 840 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే దీంట్లో ఒక కండిషనల్ బై అనుకోవచ్చు, లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో వీక్నెస్, ఈ స్వింగ్లో బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ వీక్నెస్ రావచ్చు. 770 స్వింగ్లో ఉంది, ఇది బ్రేక్ అయితే మళ్ళీ దీంట్లో ఒక డౌన్ టిక్ వెళ్ళవచ్చు. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, ఆ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు రాబోయే రోజుల్లో ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే. సో ఐదర్ వే ట్రేడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్లో. హైయర్ లెవెల్లో మాత్రం వన్స్ ఇది బ్రేక్ అయితే మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హైస్ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. అరౌండ్ 965, దాని తర్వాత అరౌండ్ 1015. సో ఈ జోన్ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో ఇన్ కేస్ ఓన్లీ బ్రేక్అవుట్ చేస్తేనే.
సో లెవెల్స్ చూసుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఇంకొక స్టాక్ కూడా పాజిటివ్గా ఉన్న స్టాకే తీసుకుందాం. ఇందులో హిందుస్థాన్ పెట్రోలియం, హింద్ పెట్రో డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ర్యాలీ కంటిన్యూస్గా వెళ్తూనే ఉంది. ఇది ఎక్కడ కూడా మనకి ఒక పుల్ బ్యాక్ కూడా పెద్దగా ఇవ్వలే. ర్యాలీ తర్వాత కన్సాలిడేట్ తర్వాత మొమెంటం. సో ఇది ఫర్దర్గా హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 411 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి 405 ఆర్ 406 లెవెల్స్కి వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడ ఉంది. సో అరౌండ్ 430, 435 లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే వీక్నెస్ 393 కన్నా కిందకి వెళ్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు. ఈ లెవెల్స్ చూసుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో నుంచి ఒక స్టాక్ తీసుకొని దానికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి సన్ టీవీలో షార్ట్ బిల్డింగ్ చాలా హెవీగా కనపడుతుంది. లాస్ట్ ఈరోజు క్యాండిల్ హెవీ ఉంది, బాగా పడ్డ స్టాకు 722 దగ్గర. అయితే దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్స్లో వెళ్ళాలంటే మళ్ళీ 767 కన్నా పైకి వెళ్ళాలి. 770 ఆ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే దీంట్లో ఒక మొమెంటం స్ట్రాంగ్ మళ్ళీ అప్ సైడ్కి రావచ్చు. కానీ అదర్వైజ్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది ఇంకొకటి ఈరోజు బ్రేక్ చేసింది 200 డిఎంఏ లెవెల్ని. 733 200 డిఎంఏ లెవెల్ అది. సో మనం ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి 732 ఆర్ 735 లెవెల్స్ దగ్గరికి వస్తే మాత్రం ఒక షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ మనకి 702 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒక చిన్న షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. దట్ ఈస్ దీంట్లో ఒకటే ఏంటంటే మనకి 770 కన్నా పైకి వెళ్తేనే దీంట్లో బుల్లిష్ మొమెంటం ఉండొచ్చు. అదర్వైజ్ బేరిష్ ఉండే అవకాశాలు ఉన్నాయి. లెవెల్స్ చూసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది సన్ టీవీ. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.